ప్రధాన ఎన్నికల అధికారి గారిని కలిసి మేమందరం కూడా మాజీ మంత్రివర్యులు అలాగే చైర్మన్ గారు అలాగే తాడిపత్రి నుంచి ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళడం కోసం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సరళి తెలిసిన తర్వాత చూసిన తర్వాత కొంతమంది పోలీస్ అధికారులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో దారుణంగా ప్రవర్తించారు. అలాంటి దారుణంగా ప్రవర్తించినటువంటిది మొట్టమొదటిది తాడిపత్రిలో స్థానిక శాసనసభ్యులు పెద్దారెడ్డి గారి ఇంటి మీద అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ రామకృష్ణ చౌదరి కానీ వీరందరూ కూడా ఆ ఇంటి మీద ఆ ఇంట్లో ఎవరూ కూడా లేకుండా ఉన్నటువంటి సందర్భంలో అర్ధరాత్రి పూట పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను తీసుకుని ఇంటి మీద దాడి చేసి ఇంట్లో మహిళలు ఉన్నటువంటి సందర్భంలో పైశాచికంగా ప్రవర్తించి కంప్యూటర్ని పగలగొట్టడము, అక్కడ ఉన్నటువంటి వాచీలు బంగారము ఇష్టానుసారంగా ధ్వంసం చేయడము, అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కానీ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ ఇంట్లో ఉన్నటువంటి స్టాఫ్ మీద పూర్తిగా దాడి చేసి ఇష్టానుసారంగా జరిగినటువంటిది చూసాం. ఇంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు కూడా పోలీసులే రామకృష్ణ చౌదరి యొక్క డైరెక్షన్లో అక్కడ జరిగినటువంటి పరిస్థితి అవన్నీ కూడా రికార్డెడ్గా పోలీసులు ఇల్లు అంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటిది మనకి క్లియర్గా కనపడింది అన్నమాట. దీని మీద ఎన్నికల కమిషన్కి ఈరోజు కంప్లైంట్ చేసాం. సవివరంగా ఎంతమంది ఇంటి మీద దాడి చేశారు, ఏ సమయంలో దాడి చేశారు, ఇంట్లో ఎమ్మెల్యే గారి భార్య ఉన్నటువంటి సందర్భంలో మహిళలను కూడా చూడకుండా ఇంట్లోకి జొరబడి ఇంట్లోకి పోలీసులంతా కూడా బలవంతంగా వెళ్ళి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని వస్తువుల్ని కంప్యూటర్లని వాచీల్ని బంగారాన్ని సర్వెంట్ని అందరి మీద కూడా దాడి చేసి పైశాచికంగా ప్రవర్తించడం జరిగింది. దీని మీద అక్కడ ఉన్నటువంటి రామకృష్ణ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామకృష్ణ చౌదరిని సస్పెండ్ చేయాలని యాక్షన్ తీసుకోవాలని ఈరోజు మేము ఆధారాలతో సహా సీసీ ఫుటేజ్తో సహా మేమంతా కూడా ఈరోజు ప్రధాన ఎన్నికల అధికారి గారికి ఇవ్వటం జరిగింది. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసు యంత్రాంగం అంతా ఒక ఎత్తు అయితే పనిగట్టుకుని కొన్ని చోట్ల కొంతమంది వారందరూ కూడా యావత్ పోలీస్ మీద మేము ఎక్కడ కంప్లైంట్లు ఇవ్వట్లా. పోలింగ్ అయిన తర్వాత మరుసటి రోజు పనిగట్టుకుని ఎక్కడైతే కూటమి కంప్లైంట్లు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఎస్పీలను మార్చి అక్కడ ఉన్నటువంటి అధికారులు మార్చి డీజీపీని మార్చి అలాగే ఇంటెలిజెన్స్ ఐజీని మార్చి డిఐజీని మార్చి ఇలాగా పనిగట్టుకుని కంప్లైంట్లు ఇచ్చి అధికారులని మార్పిచ్చారో అధికారుల మీద కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారులు మార్చారో ఆ ప్రాంతాల్లోనే అక్కడంతా కూడా ఘర్షణలు జరిగినాయి, గొడవలు జరిగినాయి. ఆ మార్చినటువంటి దరిమిల పోలీసు యంత్రాంగం యొక్క మొరాలిటీ దెబ్బతిని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని కూటమిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి దీన్ని అడ్డం పెట్టుకుని ఇళ్ల మీద దాడి చేయడం అనేది హేయమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ చర్యలకి పాల్పడినటువంటి పోలీస్ అధికారి రామకృష్ణ మీద ఆల్రెడీ ఇప్పుడే అక్కడ అనంతపురం ఎస్పీ మీద చర్యలు తీసుకుంటున్నారు. విచారణ చేపట్టాలి, సమగ్ర విచారణ చేపట్టాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అలాగే ఈ పల్నాడుకు సంబంధించినటువంటి మీద కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేయటమో సస్పెండ్ చేయటమో కాదు, సంపూర్ణ విచారణ చేయాలి. ఈ అల్లర్లకి ఎవరు బాధ్యులు అని చెప్పని తేల్చాలి. అక్కడ ఉన్నటువంటి ఎస్పీనో డిఐజీనో లేకపోతే మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే
ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి కార్ని కూడా బదిలీ చేయాలి, సస్పెండ్ చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద గణేశపాడు అని ఆ గురజాలకు సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో అక్కడ బలవంతంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి అందరూ కూడా పోయి ఎన్నిసార్లు స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు అక్కడ ఫోన్లు చేసినప్పుడు కూడా ఫోన్లు లిఫ్ట్ చేయకుండా సమాధానం చెప్పకుండా ఏకపక్షంగా వ్యవహరించి ఆ గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు కానీ, దళితులు కానీ, అలాగే మైనార్టీలు కానీ ఆ గ్రామ ప్రజల మీదకి రక్షణ కల్పించడంలో అక్కడ ఉన్నటువంటి ఐజీ కూడా వైఫల్యం చెందారు, చూసి చూడనట్టుగా పోయారు అనేదే మా యొక్క ఆరోపణ. దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయి ఇళ్లలోంచి పోయి ఒక గుడిలో దాక్కున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి దీనికి కళ్ళప్పగించి చూసినటువంటి ఏమీ కింద అధికారులు ఆదేశాలు ఇచ్చి సక్రమంగా శాంతి భద్రతల్ని కాపాడగలిగినటువంటి వారు కూడా కాపాడలేకుండా నిశ్చేష్టులుగా మారినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో బడుగుల మీద, దళితుల మీద, మైనార్టీల మీద, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు ఇష్టానుసారం అక్కడ తాడిపత్రిలో కానీ, అలాగే ఇక్కడ పల్నాడులో కానీ, అలాగే ఈరోజు అక్కడ పక్కనే ఉన్నటువంటి రాయచోట్లో ఒక నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెంకటేశ్వరరావు అనే ఒక వ్యక్తి మీద ఇంటి మీద పడి ధ్వంసం చేయటం, అలాగే పక్కనే ఇంకొక బనగానపల్లిలో దుర్గా అని చెప్పని ఒక ఎస్టీకి సంబంధించినటువంటి లీడర్ మీద పదే రెండోసారి దాడి చేయటం ఎట్లాగుందంటే వాళ్ళకి ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని ఆ ఎన్నికల కమిషన్ ద్వారా పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వాళ్లే దాడులు చేస్తూ వాళ్లే హింసను ప్రేరేపిస్తూ వాళ్లే మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తుందని చెప్పని మా మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు తాడిపత్రిలో జరిగినటువంటి హింసాకాండ కానీ, అలాగే పల్నాడులో జరిగినటువంటి ఆ నియోజకవర్గాల్లో జరిగినటువంటి హింసకి ఎవరైతే ప్రేరేపించారో, ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళందరి మీద చర్యలు చేపట్టాలి. మరీ ముఖ్యంగా ఆ పల్నాడుకు సంబంధించినటువంటి ఐజీ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పని ఈరోజు మేము ఆయన కోరాము. ఖచ్చితంగా 1-2 రోజుల్లో సరైనటువంటి చర్యలు లేకపోతే సిట్టు దృష్టికి కూడా ఈ జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి చట్టపరంగా, న్యాయపరంగా ఎవరి మీద దాడులు చేసినా కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకునే విధంగా స్వేచ్ఛగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అని చెప్పని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అధికారికి ఈరోజు 2 కంప్లైంట్స్ని ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.